నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరు మండలం తిప్పవరప్పాడు వద్ద రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో భార్యాభర్తలు మృతి, కుమార్తెకు గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గ్రామీణ పోలీసులు. జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. చిలుకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జాతర సందర్భంగా నిర్వహించిన సమీక్షలో సూచనలు ఇచ్చిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. సరైన పత్రాలు, హెల్మెట్ లేకుంటే చర్యలు తీసుకుంటాం. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టిన అనంతరం మాట్లాడిన ఎస్ఐ రాకేష్. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూడూరులోని సన్ రైజ్ నర్సింగ్ కళాశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మహిళలను సత్కరించిన అధికారులు, నాయకులు. గూడూరు గ్రామీణ మండలంలోని తిప్పవరప్పాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుమార్తెకు గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురం గ్రామానికి చెందిన మునయ్య, జ్యోతి భార్యాభర్తలు వారి కుమార్తె వైష్ణవితో కలిసి మనుబోలు మండలంలోని చిన్నకట్టుపల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్లి తిరుగు పయనమయ్యారు. స్వగ్రామానికి వెళ్తుండగా గూడూరు మండలంలోని తిప్పవరప్పాడు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. వారి రెండో కుమార్తె వైష్ణవికి గాయాలయ్యాయి. కళ్ల ముందే తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆ చిన్నారి రోదనలు మిన్నంటుతున్నాయి. మృతుడు వృత్తిరీత్యా వ్యవసాయ కూలీ, మృతురాలు టైలరింగ్ చేసుకుని జీవనం సాగిస్తున్నారు. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుని మృతదేహాలను శవ పంచనామా నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ ముత్యాలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సూచించారు. చిలుకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. చిలుకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా వివిధ శాఖల అధికారులు, పాలక మండలి ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25 నుండి 28వ తేదీ వరకు జరగనున్న ముత్యాలమ్మ జాతర ఏర్పాట్లు అన్ని సక్రమంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తాగునీరు, చలువ పందిళ్లు వంటి వాటిని ఏర్పాటు చేయాలన్నారు. జాతరకు దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు రానున్న నేపథ్యంలో రెవెన్యూ, దేవాదాయ, పోలీసు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన వివరించారు. ఈ లోకల్ విలేజెస్ తో కూడా యోగాలతో కూడా అన్ని మాట్లాడడం జరిగింది. అందరూ డిపార్ట్మెంట్ కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్ కి ఇండివిజువల్ కి ఏమేమి బాధ్యత ఉంది అది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ కి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి, తర్వాత ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కి, ఎస్పీడీసీఎల్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ నుంచి ఏమేం ముఖ్య అరేంజ్మెంట్ పెట్టాలి అది చెప్పడం జరిగింది. ఈ ముఖ్య అరేంజ్మెంట్లో ముఖ్యంగా ఈ ముత్యాలమ్మ జాతర కోసం బందోబస్త్, తర్వాత ఇక్కడ రెగ్యులర్ సప్లై ఆఫ్ పవర్, ఇక్కడ సిటీ పిల్గ్రిమ్స్ కోసం బేసిక్ అరేంజ్మెంట్. మన ముఖ్య ఉద్దేశం ఏంటి, పిల్గ్రిమ్స్కి ఇట్ షుడ్ బి హెసల్ ఫ్రీ. వాళ్ళకి బేసికలీ మనం ఏమేం ఫెసిలిటీస్ మనం ఏం కొలుము అది మనం ప్లాన్ చేసాము. సో ఇట్ షుడ్ బి హెసల్ ఫ్రీ దర్శన్ ఫర్ దెమ్, అది మనది ఫస్ట్ ప్రయారిటీ. సో విత్ దట్ థాట్ అది అన్ని డిపార్ట్మెంట్కి మనం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. అన్ని డిపార్ట్మెంట్కి నేను ఈ మీటింగ్ తర్వాత ఒక ప్రొసీడింగ్ కూడా ఇస్తాము. ప్రొసీడింగ్కి ఏ డిపార్ట్మెంట్కి ఏ డేట్ వరకు వాళ్ళకి ఏ పని ఫినిష్ చేయాలి అది కూడా నేను చెప్తాను. ఈ 25కి జాతర స్టార్ట్ అయిన ముందు 22, 23కి నేను మళ్ళీ అన్ని అరేంజ్మెంట్స్కి ఇన్స్పెక్షన్ కూడా చేస్తాను. సో ఈ రోడ్ అన్ని కంప్లీట్ అయిందా లేదా, తర్వాత ఈ వైర్ క్లియరెన్స్, శానిటేషన్ అది అన్ని అరేంజ్మెంట్ కోసం నేను
మళ్ళీ ఇన్స్పెక్షన్ చేస్తాము. నాది మీ అందరూ మీడియా సభ్యులతో కూడా ఒక రిక్వెస్ట్ అంటే ఈ ముత్యాలమ్మ జాతరకి మీరు కూడా ప్రాపర్గా ఇది కవర్ చేయండి. కవర్ చేసిన ముందుగా ఈ ముత్యాలమ్మ జాతరకి పబ్లిసిటీ కూడా మీరు చేయండి మీ లోకల్ టీవీ ఛానల్కి, లేకపోతే న్యూస్ పేపర్కి, సోషల్ మీడియా. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇంకా ఇక్కడ చేసినటువంటి జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి అధికారులందరికీ, పెద్దలకు, భక్తులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ తెలియజేస్తున్నాము. ఈ కోఆర్డినేషన్ మీటింగ్ వివిధ ప్రభుత్వ శాఖల వారు నిర్వహించవలసినటువంటి జాతర ఏర్పాట్ల గురించి ఈ కార్యక్రమంలో డిఎస్పీ గీత, ఆలయ అధికారి నవీన్ కుమార్, చిల్లకూరు కోట తహసీల్దార్లు శ్రీనివాసులు, జయజయరావు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎక్సైజ్ శాఖ సిఐ షరీనా, ఆలయ కమిటీ చైర్పర్సన్ సిద్ధారెడ్డి ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలని ఎస్ఐ రాకేష్ సూచించారు. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. స్థానిక ఎస్ఐ రాకేష్ సిబ్బందితో కలిసి ఆటోలు, ఇతర వాహనాలు తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహన శోధకులకు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. అధిక లోడుతో వెళ్లే వాహనాలను నిలిపి హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాకేష్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఎస్పీ, డిఎస్పీ, సిఐ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు చేశామన్నారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే అపరాధ రుజుము విధిస్తామని పేర్కొన్నారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలన్నారు. ప్రమాదాల నివారణకు వాహన చోదకులు సహకరించాలని ఆయన వివరించారు. మనకి ఈ మధ్యకాలంలో నేషనల్ హైవేలో యాక్సిడెంట్స్ ఇవన్నీ ఎక్కువ అవుతా ఉండడం చూస్తూ ఉన్నాం. సో యాక్సిడెంట్స్ అయ్యే క్రమంలో పబ్లిక్కి అవగాహన కల్పించడానికి అని చెప్పి గత మాసంలో, గడిచిన మాసంలో మనకి మాసోత్సవాలు చేసాం, రోడ్డు భద్రతా మాసోత్సవాలు. ఆ మాసోత్సవాల్లో భాగంగా హెల్మెట్ డ్రైవ్లు కానీ, హెల్మెట్ ర్యాలీస్, వితౌట్ హెల్మెట్ జరిగే ఇబ్బందుల వల్ల జరిగే వాటిని అవేర్నెస్ కోసం హెల్మెట్ ర్యాలీస్ చేస్తున్నాం. ఆటో వాళ్ళకి అవేర్నెస్ కల్పించాం. అట్లాగే దానిలో భాగంగా గౌరవ ఎస్పీ గారు మరియు అట్లాగే మా రూరల్ సబ్ డివిజన్ డిఎస్పీ సార్, పొదలకూరు సిఐ గారు వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ హైవేలో యాక్సిడెంట్స్ తగ్గించాలన్న ఉద్దేశంతో ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలని చెప్పి ఇచ్చిన ఆదేశాల మేరకు రోడ్డు మీద ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసిన, రాంగ్ పార్కింగ్, డేంజరస్ పార్కింగ్ చేసిన, వితౌట్ హెల్మెట్, పబ్లిక్ని ఎక్కువ మందిని ఎంతవరకు అయితే పర్మిషన్ ఉందో దానికి మించి పబ్లిక్ని క్యారీ చేస్తున్న ఆటోల పైన కానీ, హెవీ వెహికల్స్ రోడ్డుకి అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉన్న పరిస్థితులు, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే క్రమంలో ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళపైన బిఎన్ఎస్ సెక్షన్స్, అట్లాగనే ఎంవి యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించిన సెక్షన్స్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. సో వీళ్ళని ఫర్దర్గా కోర్టుకి ప్రొడ్యూస్ చేసి వాళ్ళపైన ఫైన్ ఇంపోజ్ చేయించి ఇలాంటి యాక్సిడెంట్స్ ఏవి జరగకుండా ఉండేలాగా పోలీస్ తమ వంతు ప్రయత్నం చేసే. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని సన్ రైజ్ నర్సింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు బీజేవైఎం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గూడూరు పట్టణంలోని సన్ రైజ్ నర్సింగ్ కళాశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మహిళలను అతిథులుగా హాజరైన కోట సునీల్ కుమార్, ఆదిశంకర పాఠశాల ప్రిన్సిపల్ రూపవతి తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం రాష్ట్రపతి, ఆర్థిక శాఖ మంత్రి ఇలా మహిళలు రాణిస్తున్నారని వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చదువుతో పాటు రాజకీయం, అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని తెలిపారు. ఇటువంటి 4 రూపాయలని 4 కోట్ల మందికి ఇచ్చే స్థాయి మీకు రావచ్చు. కానీ ఈ మధ్యకాలంలో ఆశ వైపు మనిషిని కనుక దృష్టి కనుక వెళ్ళింది అంటే జీవితాలు నాశనం అయిపోతాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ మాయ మధ్యలో ఎవ్వరూ కూడా పడకుండా
చక్కగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జీవితాన్ని తల్లిదండ్రుల కోసం వినియోగించండి. తల్లిదండ్రులను సంతోషపెట్టినటువంటి వారికి ఈ జీవితం లోటు ఉండదు. అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను నేను ఆ విషయం. ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించి మీ జీవితంలో వీటన్నింటినీ యథాతథంగా నడుచుకుంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ధన కనక వస్తువాహనాలతో మీ జీవితంలో మీకు లోటు లేకుండా నేను చెప్పినటువంటి ఈ విషయాన్ని యథాతథంగా మీరు పాటించడం వల్ల మీ జీవితంలో ఉన్నదాంతో ఎంత రూపాయి ఉందో దాంతో సంతృప్తిగా ఉండండి. పక్కన వాళ్ళు ఏ బట్టలు వేస్తున్నారో, పక్కన వాళ్ళు ఏ కాస్మెటిక్ వాడుతున్నారో, పక్కన వాళ్ళు ఏ రకమైనటువంటి వాటిని అనుభవిస్తున్నారో వాటిని గురించినటువంటి ఆలోచనని పక్కన పెట్టండి. మీ జీవితం మీది అని ఆలోచించండి. ఇది నిజంగా మీరు చేస్తే ఇటువంటి అనేకమైనటువంటి కాస్మెటిక్స్ని మీ ఇంట్లో మీరు పెట్టుకునేటటువంటి ఉన్నతమైనటువంటి భర్త మీకు వస్తాడు. అతను ఎంతో ఉన్నతమైన స్థానం ఇస్తాడు. అటువంటి స్థాయికి మీకు ఎప్పుడు కూడా ఉండాలని మనసావాచ కర్మను కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను చెప్పిన మీకు నిజంగా కనుక అర్థమైతే నా తల్లి ఇంకా మరికొందరు మాట్లాడారు. ఒక ఇన్స్పైరింగ్ ఉపన్యాసం అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే మహిళల్లో ముఖ్యంగా మీరైతే నర్సింగ్ చదువుతున్నారు కాబట్టి మీ సర్వీస్ అనేది చాలా అవసరం. దాని గురించి మేడం చక్కగా చెప్పారు. ఒక పాయింట్ చెప్పారు, మీరు దేవుడితో కంపారిజన్ చేసుకోబాకండి, ఆడపిల్లలు ఏం తక్కువ కాదు అన్నారు. నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. ఆ పాయింట్ నచ్చినప్పుడు ఒక విషయం జరిగింది. ఆ విషయం చెప్పి నేను ముఖ్య వక్త గారికి, ముఖ్య అతిథి గారికి ఈ యొక్క ప్రసంగాన్ని ఇస్తాను. ఒక కార్యక్రమంలో ఒక డాక్టర్ గారు మాట్లాడారు అన్నమాట, మీ మెడికల్ ఫీల్డ్కి సంబంధించి. ఎవరితో కంపేర్ చేసుకోవద్దు మహిళల్ని, వాళ్ళేం తక్కువేం కాదు. ఎట్లా చెప్తున్నారు అంటే ఆ డాక్టర్ గారు చెప్పారు, ఒక వ్యక్తికి దెబ్బ తగిలితే ఆ పెయిన్ని కొన్ని డిసైబుల్స్తో కొలుస్తారంట. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ పెయిన్ ఒక 50-60 ఉంటాయంట ఒక దెబ్బ తగిలితే. అదే మహిళలు వాళ్ళొక పురిటి నొప్పులప్పుడు అదే పెయిన్ 250కి వెళ్తుందంట. అంత పెయిన్ ఉంటుందంట. అంటే ఒక మగవాడికి దెబ్బ తగిలితే 50 పెయిన్ అనేది 50 డెసిబుల్లో ఉంటుంది. అదే ఆడపిల్ల గర్భం దాల్చి ప్రసవ వేదన జరిగేటప్పుడు 250 ఉంటుందంట. అంటే అర్థం చేసుకోండి, ఇలాంటి గోడల్ని ఈజీగా పిండి చేసేయచ్చు, అంత పెయిన్ ఉంటుంది. అలాంటి పెయిన్ కూడా భరిస్తుందంటే అర్థం చేసుకోండి వాళ్ళకి ఎంత ముందుకెళ్లే శక్తి ఉంటుందంటే ఏదైనా కానీ చేయగలిగే శక్తి. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్, నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి, బాలామణి, శివశంకర్, ప్రణయ్, సూర్య, కళాశాల అధ్యాపకులు కీర్తన తదితరులు పాల్గొన్నారు. రాబోయే 5 ఏళ్లలో స్కూల్ కిట్స్, చిక్కీ, కోడిగుడ్ల కొనుగోళ్ల టెండర్లలో అవకతవకలను అరికట్టి రాష్ట్ర ఖజానాకు 1000 కోట్లు ఆదా చేయబోతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఒక్క చిక్కీలోనే 63 కోట్లు ఆదా చేశామని, రాబోయే 5 ఏళ్లలో 300 కోట్లకు పైగా చిక్కీల్లో ఆదా అవుతుందన్నారు. స్కూల్ కిట్స్ లో కూడా 8 నుండి 9% వరకు అంటే 70 కోట్ల వరకు ఆదా అవుతుందని నారా లోకేష్ వివరించారు. అధ్యక్ష, స్కూల్ కిట్స్, చిక్కీ, గుడ్డు ఈ 3 మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. డీటెయిల్గా మళ్ళీ నేను చెప్తాను అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్తున్నా, కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఒక చిక్కీలోనే సంవత్సరానికి 36% సేవింగ్ తీసుకొచ్చాం. అది 63 కోట్ల రూపాయలు ఒక చిక్కీలో. అంటే 5 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలు ఒక చిక్కీలో సేవింగ్. ఒక చిక్కీ సేమ్ థింగ్ మీరు తీసుకుంటే స్కూల్ కిట్లో నేను అనుకుంటే సుమారుగా 8 to 9% వరకు రావచ్చు అనుకుంటే. ఇంకా టెండర్స్ జరుగుతున్నాయి. 8 to 9% రావచ్చు. అంటే దాంట్లో ఇంకా కనీసం ఒక 60-70 కోట్ల రూపాయలు సంవత్సరానికి దాంట్లో సేవింగ్ వస్తున్నాయి. గుడ్డుల్లో కూడా దాదాపు నాకున్న సమాచారం మేరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ అధ్యక్ష 10 to 12% తగ్గింది అధ్యక్ష. సో నేను అధికారులు కూడా చెప్పా, కేవలం రేట్లు తగ్గుతాం కాదు, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, దాని కూడా ఒక సిస్టమ్ రూపొందించండి నేను క్లియర్గా చెప్పాను. నా అంచనా ప్రకారం కనీసం 5 సంవత్సరాలు 1000 కోట్ల రూపాయలు ఈ యొక్క టెండరింగ్లో వీఆర్ గోయింగ్ టు సేవ్ యాజ్ కూటమి ప్రభుత్వం. ఇది సో అందుకే విద్యా వ్యవస్థ పైన చాలా ఫోకస్డ్గా ఉన్నాం. మేము చాలా ఫోకస్డ్గా ఉన్నాం. స్కూల్ కిట్స్ విషయంలో థర్డ్ పార్టీ క్వాలిటీ అష్యూరెన్స్ కూడా పెట్టాం అధ్యక్ష. వీఆర్ గోయింగ్ టు మానిటర్ ఇట్. అదే కాకుండా ఇంకొక నిమిషం అధ్యక్ష, టెక్స్ట్ బుక్స్ కూడా మీరు చూస్తే చాలా మంది సభ్యులు నాకు చెప్పారు బాగా బరువుగా ఉన్నాయి బ్యాగ్స్ అంటే. నేను అధికారులందరినీ గ్రూప్ వేసి దేశం మొత్తం పంపించి అన్ని రాష్ట్రాలకు వెళ్ళమన్నాను అధ్యక్ష. మహారాష్ట్రలో ఒక మంచి మోడల్ ఉంది అధ్యక్ష. దాంట్లో ఏంటంటే ఆ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్సే బైండ్ చేసి ఇస్తాడు. సో ఇయర్ పుస్తకాలు బ్యాగ్లో మోయాల్సిన అవసరం, అది తీసుకొచ్చాం అధ్యక్ష ఈ సంవత్సరం. సో ఆ సెమిస్టర్ వారిగా నీట్గా అంటే ఒకేసారి ఇస్తాం పుస్తకాలు, బట్ పిల్లలు మోయాల్సిన అవసరం.
సో ఆ వెయిట్ కూడా తగ్గించాలి, అది ఒక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. యాక్చువల్గా స్కూల్ కిడ్స్ ఇంకా తగ్గేది అధ్యక్ష, వీడ్ సేవ్డ్ మోర్ మనీ. బట్ ఎందుకు అంత తగ్గలేదు, కొంచెం ఆశించినంత ఎందుకు తగ్గలేదంటే యూనిఫామ్లో మీరందరూ చూస్తారు, మన ఫోటో కూడా మీరు అందరు చూశారు, 2 సైడ్ ప్రింటింగ్ ఇచ్చాం క్లాత్, అంటే చాలా మంచి క్లాత్ ఇచ్చాం అధ్యక్ష యూనిఫామ్కి. పిల్లలు ఇది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా వాడచ్చు, అట్లా నెక్స్ట్ ఇయర్ కూడా కిట్ ఇస్తాం, దాంట్లో అలాంటి సందేహం లేదు. బట్ ఒకవేళ వాడాలనుకుంటే అది వాడచ్చు అధ్యక్ష, అంత మంచి క్వాలిటీ క్లాత్ ఇస్తాం జరుగుతున్నారు, బోత్ సైడ్స్ ప్రింటింగ్. ఎందుకంటే ఒక సైడ్ ప్రింటింగ్ వస్తే నాకు నచ్చలేదు, క్వాలిటీ నాకు నచ్చలేదు. మనం వేసుకునే క్లాత్. మనుబోలు మండలం కొండూరు సత్రం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు ల్యాండ్ ఎక్సైజేషన్ కింద 120 ఎకరాలకు తనకు నచ్చిన పేర్లు తప్పుగా పెట్టుకుని డబ్బులు తినేసిన అప్పటి జట్లకొండూరు అధికారి పార్టీ కాంగ్రెస్ నాయకుడి మీద చర్యలు తీసుకోవాలని జట్లకొండూరు ఉప సర్పంచ్ ఆవుల తులసిరామ్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆర్టీఐ కింద వివరాలు సేకరించామని, ఇప్పటికే అధికారులకు వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కెమెరాలు కనిపిస్తారు ఇక్కడ, మనం వాళ్ళు మమ్మల్ని ల్యాండ్ యాక్టివేషన్ కింద దాదాపుగా మా బండేపల్లి రెవెన్యూ నుంచి 120 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఆ 120 ఎకరాలు ఇచ్చినందుకు గాను రైతులకి నష్టపరంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా జట్లకొండూరు పంచాయతీలో రైతులకు అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుడు పెత్తనంలో తూతూ మంత్రంగా కొద్ది అమౌంట్ ఇచ్చి, అదే అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుడు తనకి నచ్చిన పేర్లు పెట్టుకొని ఆ అమౌంట్ను కూడా స్వాహా చేయడం జరిగింది. దీని మీద పూర్తి విచారణ జరపమని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే గతంలో ఆర్టీ యాక్ట్ కూడా మనుబోలు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి పెట్టడం జరిగింది. ఏమనగా అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి మా బండేపల్లి రెవెన్యూ నుంచి ఎంతమంది రైతులు పొలాలు ఇచ్చారు, ఆ రైతులకు సంబంధించి పూర్తి వివరాలు, వారికి ఇచ్చిన అమౌంట్ని చెక్ రూపంలో ఇచ్చారా, డీడీ రూపంలో ఇచ్చారా, వాటికి పూర్తి వివరాలు తెలియజేయమని అడిగాము. అలాగే కొండు సత్రం నుంచి నిడిగుండి చెరువు నుంచి ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మట్టి తోడడం జరిగింది. ఆ తోడిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అడగడం జరిగింది. అది కూడా ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే గతంలో నిడిగుండి చెరువు నుంచి ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 120 ఎకరాల మట్టి తోలడం వల్ల దాదాపు 20 అడుగుల పైన గుంతలు ఏర్పడిపోయి రైతులు వారి నీటిని తూముల నుంచి కాకుండా మోటార్ ద్వారా కొట్టుకునే స్థాయికి ఈరోజు నిడిగుండి చెరువు వచ్చింది. అలాగే మేము ఆర్టీ యాక్ట్ ప్రకారం అడిగాము. ఎంఆర్ ఆఫీస్ నుంచి మాకు ఎటువంటి సమాచారం లేదని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే ఇదే లెటర్ని మళ్ళీ ఆర్డీఓ గారికి పెట్టడం జరిగింది. ఆర్డీఓ గారి తర్వాత కలెక్టర్ గారిని కలుస్తాము. కలెక్టర్ గారిని కలిసి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జరిగిన అవినీతిని పై పూర్తి విచారణ చేయమని అడుగుతాము. ఎందుకంటే అప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుడు పెత్తనంతో ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇచ్చిన రైతులు భూములు సగం వరకు తినేయడం జరిగింది. ఇప్పటి వరకు పూర్తి వివరాలు తెలియలేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నానని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. వాకాడ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా పాలనలో మహిళలకు జగన్మోహన్ రెడ్డి 50% రిజర్వేషన్ కల్పించి అమలు చేశారని గుర్తు చేశారు. 2027లో వచ్చే జమిలీ ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని, మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆయన వివరించారు. మార్చి 8 అంటే రేపు మహిళలకు గుర్తింపు చట్టసభలో అంటే పార్లమెంట్లో కూడా యాక్ట్ పాస్ చేసి 33% రిజర్వేషన్ కంపల్సరీ పెట్టి అది అమల్లోకి రావాలి. కానీ 19-24 సంవత్సరాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నామినేటెడ్ పోస్టు కమిటీల్లో 50%, 1/3 కాదు, అంటే 33% కాదు, 50% మహిళలకి రిజర్వేషన్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేసి అమలు చేశారు. అదొక జగన్మోహన్ రెడ్డిగా చెల్లు. మిగతా పార్టీలు కానీ నాయకులు కానీ మాట్లాడతారు, కానీ సొంత పార్టీ వాళ్ళకి ఇప్పుడు అదే కదా జరిగేది. ఉన్న 2 ఫ్యామిలీలు ఫ్యామిలీ ఎదుగుదల కోసం కష్టపడుతుంది.
సామాజిక వర్గం సపోర్ట్ చేసిందా, పార్టీ సపోర్ట్ చేసిందా పక్కన పెడితే 2 ఫ్యామిలీలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం పాటుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ప్రజల కోసం పాటుపడ్డారు. మరీ ముఖ్యంగా చేసి చూపించారు. అందుకని మేము ధైర్యంగా చెప్పగలం, మహిళలకి 50% రిజర్వేషన్ పెట్టి నామినేట్ పోస్టులు ఇప్పించిన ఘనత మీకు కావాలంటే రికార్డ్ చేయండి. ఏ కమిటీలో కూడా 50% తగ్గల. చైర్మన్ పదవుల్లో చూడండి 50%. మహిళలు మీరు ముందుంచింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అదే నిబద్ధతతో ముందుకు వెళ్తున్నాం. ప్రజల కోసం పాటుపడే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి 27 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయి ఈసారి ప్రజలే కాదు ప్రతి కార్యకర్తలు కూడా చూసుకుంటారని భరోసా ఆయన నోటి వెంట వచ్చింది. తప్పకుండా ఆచరిస్తారు. అందుకనే ఆల్రెడీ మా నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఉత్సాహం, ఉత్తేజం నింపుకుని పనిచేస్తున్నారు. అదే దాంట్లో ముందుకు వెళ్తూ ప్రజలకు మంచి చేస్తాము. గూడూరు పట్టణంలోని సెయింట్ పౌల్ పేతరు లూథరన్ చర్చిలో ఎల్సీసీ, పీసీసీ సభ్యుల ఆధ్వర్యంలో మండల కాలశిలువ ధ్యానములు, ప్రార్థనలు ప్రారంభించారు. గురువారం నుండి దేవుడికి ఇష్టమైన ఉపవాసం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సంఘం కాపరి పాస్టర్ ప్రవీణ్, చైర్మన్ రాజయ్య, సభ్యులు, క్రైస్తవులు పాల్గొన్నారు. దేవునికి ఇష్టమైన ఉపవాసం వాక్య భాగాన్ని చదువుకున్నాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం. అయితే అన్నా ప్రవక్తని మరి ఆలయంలో ఎడతెగక ఉపవాసం ఉంటూ రక్షకుని కొరకు ఆమె కనిపెట్టినట్టుగా కూడా మనము చదువుకుంటున్నాము. అదేవిధంగా యేసయ్య గారు మన స్థలంలో తెరవబడినట్టుగా మేము గమనించుకుంటున్నాం. అందులో నేను కూడా సాక్షి. ఎందుకంటే మా ప్రార్థన చేసినప్పుడు 2వ పాయింట్లోకి వస్తే రక్త సంబంధికి ముఖము తప్పింపకుంటాయి. మన బంధువులు, మన రక్త సంబంధులు లేదా అవసరత కలిగి మన వరకు వచ్చినప్పుడు మరి మనం ఖచ్చితంగా చేయాలి. మరి కొన్ని సందర్భాల్లో చైర్మన్ గారు కానీ నాకు కానీ ఇప్పటికే కొంతమంది ఇచ్చున్నారు. ఇంకా అవకాశం ఉంది. ఈ 40 రోజులకు దేవుని వాక్యం చెప్పవలసిన అవసరం ఉంది. మీరు ఎవరైనా ప్రేరేపించినటువంటి వారు ఉంటే నాయన మీరు ఇచ్చినటువంటి వాక్య సందేశాన్ని బట్టి స్తుతులు స్తోత్రం. ఇదే విధంగా నాకు నిజమైన ఉపవాసం అని సెలవిచ్చారు. ఆకలి ఉన్న వారికి ఆకలి ఆహారం పెట్టుటే దిక్కుమాలిన దళితులను మీ ఇంట చేర్చుకుంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు మండలం తిప్పవరపాడు వద్ద రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో భార్యాభర్తలు మృతి, కుమార్తెకు గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గ్రామీణ పోలీసులు.
జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. చిలుకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జాతర సందర్భంగా నిర్వహించిన సమీక్షలో సూచనలు ఇచ్చిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. సరైన పత్రాలు, హెల్మెట్ లేకుంటే చర్యలు తీసుకుంటాం. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టిన అనంతరం మాట్లాడిన ఎస్ఐ రాకేష్. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూడూరులోని సన్ రైజ్ నర్సింగ్ కళాశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మహిళలను సత్కరించిన అధికారులు, నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.